సార్ పవన్ కళ్యాణ్ గారికి 4 రోజులు ఇన్ఛార్జ్ సీఎంగా ఇస్తే ఎలా ఉంటుంది సార్? అంటే చీఫ్ మినిస్టర్ గారు 4 రోజులకు బయటికి వెళ్తున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జ్గా ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఆయన మంచిగా శ్రద్ధగా చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎట్లా చేస్తున్నారు సార్? ఆ, చేస్తున్నారు. ఆ, మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే కనుక ఏమి ఇంప్లిమెంటేషన్ ఏమీ కనపడతలేదు బాబు. ఇండస్ట్రీగా జాబ్ వైజ్గా ఎక్కడ ఇంకా డిజైన్లోనే ఉన్నారు. ఆల్రెడీ 1 year అయిపోయింది. గతం కూడా 2014లో ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఇట్లాగే జరిగింది. 5 సంవత్సరాల్లో ఏమీ లేదు, డిజైన్ వరకునే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకా డిజైన్లోనే ఉన్నారు. మరి ఈ 4 సంవత్సరాల్లో మరి ఈ డిజైన్లు అయినా పూర్తవుతాయా లేకపోతే ఏమైనా రేజ్ అవుతాయా బిల్డింగ్స్ అనేది చూడాలి. ఒకవేళ అంటే ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు ఉన్నారు కదా, ఒకవేళ ఏమైనా ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రశ్నిస్తే ఇవి తొందరగా అవ్వకపోతాయి. అట్లా అనేమి లేదు. ప్రతిపక్షం అనేది ఇక్కడ 3 పార్టీలు కాబట్టి అందరూ కూడా కలిసే చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఇక్కడ ఒక ఉదాహరణ, ఇక్కడ 2004లో టీడీపీ గవర్నమెంట్ కోల్పోయినప్పుడు వీరి యొక్క ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పాటించారు. సో అది కంటిన్యూటీ అయింది. ఆ తర్వాత అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు పాటించారు, అది కంటిన్యూటీ అయింది. అలాగే కేటీ గారు కూడా పాటించారు, మహానగరం అయిపోయింది. దీని ఇంకా పరిస్థితి ఏంటంటే వరల్డ్ క్లాస్ సిటీ. అట్లా ఏంటంటే 2019 తర్వాత ఆ కంటిన్యూటీ అనేది జరగలేదు, విధ్వంసం జరిగింది. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, జస్ట్ కామన్ సిటిజన్ ఒపీనియన్. మరి ఇప్పుడు అంటే పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ ముందు జగన్ గారు, ఒకవేళ చేస్తే ఏమైనా మారే అవకాశం ఉందా? ఏముంటుంది, వీళ్ళు ఇంకా డిజైన్లోనే ఉంటే కనుక మారే పరిస్థితి వస్తుంది. వీళ్ళు డిజైన్లు అనకుండా ఇప్పటికైనా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ పాత్రలోకి వస్తే కనుక డెఫినెట్గా మారే పరిస్థితి అయితే ఉండదు. ఈ కూటమి ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ డిజైన్ అనేది ఒకటి చెప్పదలుచుకున్నాను మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి, దట్ సింగపూర్ ఈజ్ నాట్ ఎ స్మాల్ సిటీ. ఒక 13 కిలోమీటర్ల వెడల్పు, 35 కిలోమీటర్ల పొడుగు దాని వైశాల్యం. వాళ్ళు మనకొచ్చి మన దేశానికి వచ్చి ఏం డిజైన్ చేస్తారు? మన దేశంలోనే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప కంపెనీస్ ఉన్నాయి. అండ్ మనమే ఈ డిజైన్ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. అలాగే మోదీ గారు మేడ్ ఇన్ ఇండియా అంటారు. సో వీ వాంట్ టు డెవలప్ ఇన్ ఆల్ దట్, ఈవెన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఫ్లైట్స్, ఇవన్నీ కూడాను. ఆ కాలానికి ఎదిగినప్పుడు ఇప్పుడు సింగపూర్ అవసరమా మనకి? మనమే ఓన్ డిజైన్ చేసుకునే శక్తి ఉంది. సింగపూర్లో ఎంతమంది ఇంజనీర్లు ఉంటారు, ఎంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు. 35 కిలోమీటర్ల పొడుగు, 13 కిలోమీటర్ల వెడల్పు ఉన్న దేశంలో ఇంత ఇంటెలిజెన్స్ ఉంటారా? నేను అనుకోవట్లేదు. మన భారతదేశం వైశాల్యం మీకు తెలుసు, 150 crores. సో ఈ జనాభాలో అంటే మన దగ్గర ఇంటలెక్చువల్సే లేరా, మేధావులే లేరా? అంటే మనం డిజైనే చేసుకోలేమా? ఎన్నో కోటలు కట్టాం పూర్వకాలంలో, ఎన్నో రాజ్యాలు ఏలారు మన మహారాజులు. ఆ కోటలను చూస్తుంటే జస్ట్ రీసెంట్గా హంపీలో ఇమేజ్ రివర్స్ అయ్యి కనబడుతుంది ఒక పిన్ హోల్ కెమెరాతో. అది 600 సంవత్సరం క్రితంది. సో జస్ట్ టుడే నేను చదివిన ఆర్టికల్లో. సో కాబట్టి ఏంటంటే ఈ డిజైన్లను మానేసేసేసి స్వదేశీ డిజైన్తో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారని, స్వదేశీ డిజైన్తో మంచి అమరావతి ఏర్పాటు చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారిని, ఆ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విధ్వంసం కాకుండా అందరూ సహకరించి, ఆయన కూడా ప్రజా నాయకుడు కాబట్టి అందరూ కలిసి అమరావతి అనేది నిర్మాణం జరగాలనేది నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఒకవేళ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఆయన కొన్ని సినిమాలలో కూడా నటించింది కదా, దాన్ని బట్టి వ్యక్తిగతంగా కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి మేము బాగానే ఉంటుందని మేము అయితే అనుకుంటున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏపీలో? అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏపీలో? ఎలా ఉన్నాయి పాలిటిక్స్ ఏపీలో? ఏపీలో అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు బెటర్. ఇప్పుడైతే ఇప్పుడు జగన్ గారు ఓడిపోవడం కారణం అంటే ఏం చెప్తావు?
జగన్ గారు ఓడిపోవడానికి కారణం అంటే ఆయన ఏం చెప్పిండు, అమ్మఒడి ఒకటి ప్లస్ ఏదో చిన్న చిన్నవి పెట్టిండు, కానీ ఆయనకు పెద్ద పాలిటిక్స్ గురించి తెలియదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ అన్న ఉన్నాడు, ఈయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పటి నుంచి ప్రజారాజ్యంలో కూడా వర్క్ చేసారు కాబట్టి వీళ్ళకి తెలుసు చిన్నప్పటి నుంచి. ఆయనకు ఏం తెలుసు, ఆయనకు వ్యక్తిగతంగా తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షర్మిలక్క కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఒక పార్టీ పెట్టింది, వెళ్ళిపోయింది. దాంట్లో మా సార్ కూడా ఉన్నాడు, మా సార్ కూడా ఎక్స్ఎంఎల్నే. ఇంకా ఆమె కూడా వచ్చి వెళ్ళిపోయింది. మరి వాళ్ళ ఇద్దరు కరెక్ట్ లేక అది కూడా కొంచెం మైనస్ కావచ్చు. ఓకే. ఇప్పుడు అక్క అంటే జిల్లా పాదయాత్ర చేస్తే ఏమన్నా మారే అవకాశం ఉందా? పాదయాత్ర చేసిన మారే అవకాశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకటి కావాలి. ఒకటే ఏమన్నా చేస్తే కొంచెం గ్రోత్ రావచ్చు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు డివైడ్ కావడం వల్లనే ఇట్లా చినిగిపోయిందని నేను అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు పార్టీ గుర్తు ఫ్యాన్ కదా, గొడ్డలి అని చెప్పి బయట ట్రోల్ అవుతుంది, గొడ్డలుగా మారుస్తారు అని చెప్పి. అసలు మారిస్తే ఎలా ఉంటది? ఎవరు జగన్ అన్న వాళ్ళ ఆ, గొడ్డలి గుర్తు అంటే ఇంకా నాకు తెలిసి అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కొంచెం ఆయన మీద విమర్శలు చాలా వచ్చినాయి, ఆయన చనిపోక ముందు. ఇక గొడ్డలు అంటే ఇంకా మరి ఇప్పుడు చాలా వేసుకుంటారు ఇక జనాలు.